ఏంటి అందరికీ ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను అమ్మవారికి బియ్యం పోస్తానని చెప్పాను కదా. సో ఈ పాప అయితే మా ఇషిత వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో నాతో పాటు అయితే తోడుగా తీసుకెళ్ళిన. నేను వెళ్ళేసరికి అయితే అమ్మవారి దగ్గర అయితే పూజ జరుగుతుంది. సో పూజ ధూప నైవేద్యం తర్వాత అయితే నేను అమ్మవారికి బియ్యం పోసేసిన. బియ్యం ఎట్లా కలపాలన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నేను చూస్తూ ఉండగా 5 days అయితే గడిచిపోయింది కదా. సో మనం ప్రిపేర్ చేసిన నిమ్మకాయల మాల అయితే అమ్మవారికి మంచిగా సెట్ అయిందనమాట. సో వేశారు, చాలా బాగుంది చూడడానికి. ఈరోజు 5th డే కదా, మహాలక్ష్మి అమ్మవారి అలంకారం అనమాట. పింక్ శారీ కట్టేశారు. సో నేనైతే ఇక్కడ అమ్మవారికి బియ్యం అయితే పోస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం తీసుకొచ్చుకున్న బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి మనం పసుపు కలుపుకొచ్చిన బియ్యాన్ని అదే అండి బియ్యాన్ని ఒక 5 times లేదా 3 times మనం అయితే వెయ్యాలన్నమాట. అమ్మవారికి ఇట్లా బియ్యం వేయడం ఫస్ట్ టైం నాకు చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మవారికి నిమ్మకాయల దండ అయితే వేసాను కానీ బియ్యం అయితే వేయలేదు, ఫస్ట్ టైం అన్నమాట. ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని నా తల్లినైతే కోరుకున్నాను. అమ్మవారి కరుణా కటాక్షాలు మీపైన నాపైన అందరిపైన ఉండాలని కోరుకున్నాను అన్నమాట. మళ్ళీ వచ్చే నవరాత్రి వరకు అందరూ హ్యాపీగా ఉండాలి, అంత హ్యాపీగా సాగిపోవాలని అయితే నేను అనుకున్నాను. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి. అన్నట్టు మన ఛానల్ 500 సబ్స్క్రైబర్ని అయితే రీచ్ అయిందనమాట. ఇదే మనకు తొలిమెట్టు అని చెప్పుకోవచ్చు. ప్లీజ్ అందరూ ఇంకా చూడని వాళ్ళు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.